వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన అంశం 3 యూసేజెస్ ఆఫ్ హ్యావ్ టు బీ ఆర్ హ్యాస్ టు బీ. అర్థం ఏంటంటే డాష్ 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 గా ఉండాలి, డాష్ 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 అయి ఉండాలి. దీనిలో 3 రకాలు. యాడ్జెక్టివ్తో స్టేట్ ఆర్ క్వాలిటీని చూపించాలి, నౌన్తో రోల్ ఇవ్వండి రోల్ ఆర్ ఐడెంటిటీని చూపించాలి, సిచ్యువేషన్ ఆర్ నెసెసిటీని చూపించాలి. చూపించిన దాంతో ఏంటట గా ఉండాలి లేక అయి ఉండాలి అని అర్థం వస్తుంది. చూడండి, యాడ్జెక్టివ్తో అయితే గా ఉండాలి. యాడ్జెక్టివ్తో అంటే అర్థం ఏంటి? డాష్ 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 లీ కదా, అంటే హ్యావ్ టు బీ తర్వాత యాడ్జెక్టివ్ ఉండాలి. కాబట్టి దీనిలో హ్యావ్ టు బీ తర్వాత హ్యాస్ టు బీ తర్వాత కూడా యాడ్జెక్టివ్ ఉండాలి. నేను జాగ్రత్తగా ఉండాలి, ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్. నువ్వు నిజాయితీగా ఉండాలి, యూ హ్యావ్ టు బీ హానెస్ట్. అతడు బలంగా ఉండాలి, ఈ హ్యాస్ టు బీ స్ట్రాంగ్. ఇది యాడ్జెక్టివ్తో మనం పూర్తి చేస్తున్నాం. అంటే హ్యావ్ టు బీ, ఈ హ్యాస్ టు బీ అంటే గా ఉండాలి. ఓకేనా? రెండో యూసేజ్ చూద్దాం రండి. నౌన్తో రోల్ ఆర్ ఐడెంటిటీ. నేను నాయకుడిగా ఉండాలి, ఐ హ్యావ్ టు బీ ఏ లీడర్. నువ్వు మనిషిగా ఉండాలి, యూ హ్యావ్ టు బీ ఏ గుడ్ పర్సన్. అతడు దేవుని సేవకుడిగా ఉండాలి, హీ హ్యాస్ టు బీ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. రెండోది గా ఉండాలి, అయిపోయింది. రెండో దీనిలో నౌన్లుగా అడ్జెక్టివ్లు కూడా గా. కానీ స్టేట్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ నెసెసిటీలో కూడా ఏంటంటే అవి రావు. ఎట్లా ఉంటాయో చూద్దాం. మనము సమయానికి అక్కడ ఉండాలి, వీ హ్యావ్ టు బీ దేర్ ఆన్ టైం. ఇదే నిజమై ఉండాలి, దిస్ హ్యాస్ టు బీ ద ట్రూత్. నీ యొక్క ప్రాజెక్టు పూర్తి అయి ఉండాలి, యువర్ ప్రాజెక్ట్ హ్యాస్ టు బీ కంప్లీటెడ్. అంటే హ్యాస్ టు బీ లేక హ్యావ్ టు బీలు గా ఉండాలి లేక అయి ఉండాలి అని అర్థంతో. కనుక మీరు ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సబ్జెక్ట్స్ అనేకము మీకు ముందుగానే రావాలంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలి. అనేకులకి చేరటానికి, గురుదక్షిణకి ఇవ్వటానికి ఓన్లీ ఒక లైక్ కొడితే చాలు. థ్యాంక్ యూ ఆల్.